ఏపీలో తన మార్క్ పాలనతో కూటమి సర్కార్ దూసుకుపోతోంది. జగన్ హయాంలో జరిగిన అవినీతి బయటకు తీస్తూనే అరాచకాలకు పాల్పడిన నేతలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు సర్కార్ పావులు కదుపుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి నుంచి రోజా, వంశీ వరకు వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మిగతా నాయకుల సంగతి ఎలా ఉన్నా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. టీడీపీ ఆఫీస్ దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న వంశీ అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఆయన కోసం పోలీస్ బలగాలు సర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. దేశంలోనే ఉన్నాడా, విదేశాలకు పారిపోయాడా అని చర్చ కూడా జరుగుతోంది. వంశీని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ పావులు కదుపుతుందనే చర్చ జరుగుతోంది. అయితే వంశీ మాత్రం చిక్కడం లేదు. నిజానికి వంశీ మీద టీడీపీ రగిలిపోతోంది. చంద్రబాబుపై వ్యక్తిగతంగా దారుణమైన కామెంట్లు చేయడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఆయన మీద ప్రత్యేకంగా నజర్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. అయితే వంశీ తర్వాత కొడాలి నానిని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. వంశీ, నాని వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. జగన్ సర్కార్ హయాంలో టీడీపీ టార్గెట్ గా ఈ ఇద్దరూ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిపై కామెంట్లు గుప్పించారు. దీంతో వంశీ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే అనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నెల రోజుల పాటు చురుగ్గా రాజకీయాల్లో ఉన్న నాని ఇప్పుడు కనిపించకుండా పోయారు. నాని గుడివాడను వదిలేసి హైదరాబాద్ లో ఎక్కువ ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్య అనుచరులకు తప్ప ఆయన వేరే ఎవ్వరినీ కలవడం లేదని తెలుస్తోంది. గత 5 ఏళ్లు టీడీపీ అగ్రనేతలపై నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఫ్యామిలీలో ఎవ్వరిని వదలకుండా విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. అసెంబ్లీ లోపల బయట బూతులతో రెచ్చిపోయారు. తనను గుడివాడలో ఓడించేదెవరు అంటూ సవాల్ విసిరారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఓటమి ఎరుగని కొడాలి నాని గుడివాడలో తొలిసారి ఓటమి పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే తనను లక్ష్యంగా చేసుకుంటారని కొడాలికి బాగా తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా గుడివాడకు దూరంగా ఉంటున్నారట. అవసరమైతే తప్ప ఎవ్వరికీ ఫోన్లు కూడా చేయడం లేదు, ఎవరినీ కలవడం లేదు. కొడాలి నానిపై వరుస కేసులు నమోదవుతున్న వేళ ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు కొడాలి నానిది అదే పరిస్థితి అనే టాక్ నడుస్తోంది.